వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. చిన్నారుల మనసులో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలని, మన సంస్కృతి సాంప్రదాయాలను, వాటి గొప్పతనాన్ని తెలపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇక ముందుగా ఇందులో పాల్గొంటున్న చిన్నారులను, అలాగే ఈ కార్యక్రమానికి సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారు విశ్లేషకులుగా వ్యవహరించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం గురుగారు. మొదటి అంశం శ్లోక పఠనం. శ్లోక పఠనం ద్వారా భగవంతుని స్మరించుకుందాం, మనలోని అశాంతిని పోగొట్టుకుందాం. మరి అలాంటి శ్లోక పఠనంతో మన ముందుకు రాబోతున్న చిన్నారిని ఆహ్వానించేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణం సుమేధ. నేను పోతన భాగవతం నుంచి ఒక పద్యమును చెబుతున్నాను. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోక్తముడి మీది బుద్ధి బుద్ధి, దేవదేవుణ్ణి చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభి నీదవు చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరిచేరమనడి తండ్రి తండ్రి. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణం శ్రీముకుంద దేవనాథ్. నేను ఇప్పుడు భక్తరామదాసులు రచించిన దాసరి శతకంలో ఒక పద్యం నివ్వబోతున్నాను. బండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాలతూన గోదంట కళా ప్రచండ, భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్, రెండవ సాటి దైవిక లేడనుచున్, గడగట్టి బేరిక డాండ డాండ డాండ, నిన్నదంబుల జాండము నిండా, మత్త వేదండము నెక్కి చాటెదం దాశరథి కరుణాపయోనిధి. విన్నారు కదండి గురుగారు, చిన్నారులు పఠించిన శ్లోకం. దాని మీద మీ వివరణ ఇవ్వండి. చిరంజీవి సుమేధ కమలాక్షు నర్చించు కరములు కరములు అంటూ పోతన భాగవతంలోని ఒక చక్కనైనటువంటి పద్యాన్ని ఈ రోజున వినిపించింది. భగవంతుడి యొక్క కైంకర్యం ఎంత గొప్పదో ఈ పద్యం చెప్తోంది. కమలాక్షుని అర్చించు కరములు కరములు అని. భగవంతుడు మనకు చక్కనైనటువంటి ఈ మానవ శరీరాన్ని అందించాడు. ఈ మానవ శరీరములో కరచరణాద్యవయవాలన్నీ కూడా ఉన్నాయి. ఈ మానవ శరీరంలో మనకున్నటువంటి ప్రతి ఒక్క అవయవము కూడా ఎప్పుడు సార్థవంతం అవుతుంది అంటే మనం భగవత్ కైంకర్యంలో ఉన్నప్పుడు. ఈ రెండు చేతులు భగవంతుడికి కైంకర్యం చేస్తే సార్థవంతం అవుతాయి. ఈ నోరు భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తే సార్థవంతం అవుతుంది. ఇలా మొత్తం మీద ఈ మానవ శరీరం అంతా కూడా భగవత్ కైంకర్యంలో ఉండడానికే పుట్టింది అని పోతనామాత్యుల వారు ఎంతో గొప్పగా తెలియజేసినటువంటి పద్యాన్ని చిన్నారి సుమేధ ఎంతో చక్కగా మనకు చదివి వినిపించింది. ఈ విధంగా చిన్నారులందరూ కూడా మన అచ్చ తెలుగులో ఉండేటువంటి ఈ పద్యాలని ఎంతో చక్కగా కంఠతా చేసి ఇలా చక్కగా చెప్పడం అనేటువంటి దాన్ని కనుక నేర్చుకుంటే మన తెలుగు పద్యాలలో ఉండేటువంటి గొప్పదనం వారి వారి యొక్క మేధాశక్తి మీద ఎంతో ప్రభావం చూపుతుంది. ప్రతి విషయాన్ని కూడా గుర్తుంచుకోగలిగేటువంటి శక్తి కూడా భగవద్ అనుగ్రహం వల్ల వారందరికీ కూడా లభిస్తుంది. అదేవిధంగా చిన్నారి ముకుంద బండన భీముడార్తజన బాంధవుడు అంటూ భక్తరామదాసు రచించినటువంటి పద్యాన్ని చెప్పాడు. నిజంగా భక్తరామదాసు రామచంద్రస్వామి వారి యొక్క భక్తిని ఏ విధంగా ప్రచారం చేశాడు అనంటే దానికి మరొక ఉపమానం కూడా ఏదీ లేదు, అంత గొప్పగా చెప్పాడు ఆయన రామచంద్రుణ్ణి కీర్తనం చేస్తూనే బండన భీముడు ఆర్తజన బాంధవుడు అన్నాడు. బండన భీముడు అంటే ఒక యుద్ధరంగంలో ఉండేటువంటి భీముణ్ణి చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో రామచంద్ర స్వామి వారిని గనక యుద్ధరంగంలో చూస్తే అంతగా భయంకరంగా ఉంటుంది.
కానీ ఆయన పరిపూర్ణంగా భయంకర రూపుడేనా అంటే కాదండి. ఆర్తజన బాంధవుడు. ఆర్తజనులను రక్షించడంలో అంతకన్నా బంధువు మరొకరు లేరు. అందుకే రాముడంటే నాకు ఎంతో ఇష్టము. అటువంటి రాముడు గురించి చెప్పడం కన్నా కూడా నా జీవితంలో ప్రధానమైనటువంటి కార్యం ఇంకోటి ఏదీ కూడా లేదు అంటూ ఎంతో గొప్పగా భక్త రామదాసు గారు ఈ పద్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహించారు. మరి అటువంటి పద్యాన్ని చిన్నారి శ్రీముకుంద దేవనాథ్ ఎంతో చక్కగా మనకు చదివి వినిపించారు. రెండవ అంశం ఏకపాత్రాభినయం. భక్తి భావానికి రూపాన్ని ఇచ్చే కళా వేషధారణలు, పురాణాల్లోని దేవతల రూపాలు, మహానీయుల గాథలు మనకు స్ఫూర్తినిచ్చే జ్యోతి వంటిది. అలాంటి ఏకపాత్రాభినయంతో మన ముందుకు ఒక చిన్నారి రాబోతున్నారు. ఎటువంటి ఏకపాత్రాభినయం వేస్తారో తన మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానవర్ధన్ సాయి. ఈ రోజు నేను రామాయణాన్ని రచించినటువంటి కవి వాల్మీకి గురించి మాట్లాడబోతున్నాను. నేనే వాల్మీకిని. నా జన్మలో మొదట నేను ఒక సాధారణమైన వ్యక్తిని కాను. రత్నాకరుడనబడేటువంటి ఒక దొంగను. అడవిలో తిరుగుతూ సాధువులను, సన్యాసులను, సామాన్య ప్రజలను దోచుకునేవాడిని. అలా నా కుటుంబం కోసం పాపాల బాట పట్టాను. అలా నా జీవితం ఎన్నో పాపాలతో కొనసాగేది. ఇలా పాపాలతో కొనసాగుతున్న నా జీవితాన్ని మార్చిన రోజు ఒక్కటే. అదే నేను సప్త ఋషులను కలిసినటువంటి రోజు. నేను సప్త ఋషులను కలిసినప్పుడు వారు నన్ను ఈ విధంగా ప్రశ్నించారు. ఓ రత్నాకరా, నీవు చేసే పాపాలలో నీ కుటుంబం కూడా నీకు సహాయం చేస్తుందా అని వారు నన్ను అడిగారు. నేను గర్వంగా నా కుటుంబం వద్దకు వెళ్ళి వారిని అడిగాను. కానీ వారు నేను చేసే పాపాలలో వారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఆ మాట నాకు బుద్ధిని తెచ్చింది. నా రెండు కళ్ళు తెరుచుకున్నాయి. నా కళ్ళను కమ్మేసినటువంటి అజ్ఞాన పొరలు తొలిగాయి. ఆ క్షణం నుండే నేను పాపపరుడి నుండి పాపరహితునిగా మారాలనుకున్నాను. సప్త ఋషులు నాకు రామా అన్న నామస్మరణ చేయమని ఆదేశించారు. కానీ నా పాపపు నాలుకకు రామా అనే పవిత్రమైన పదం పలకడం రాలేదు. అప్పుడు వారు నన్ను మరా అని స్మరించుకోమన్నారు. నేను ఆ నామస్మరణలోనే లీనమయ్యాను. అలా కొన్ని ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఆ నామ జపంలోనే మునిగి తేలాను. సమయం గడిచిపోయింది, ఋతువులు మారిపోయాయి. అయినా నేను అలా జపం చేస్తూనే ఉన్నాను. నా చుట్టూ చీమలు పుట్టలు పెట్టేశాయి. ఆ చీమల పుట్టల నుండే నేను పునర్జన్మను పొందాను. అప్పటి నుండి నా పేరు వాల్మీకిగా మారింది. నా తపస్సు ఫలితంగా నా మనస్సులో ఒక అద్భుతమైన ప్రేరణ వెలసింది. ఆ ప్రేరణ వలనే నేను రామాయణం అనే మహాకావ్యాన్ని రచించగలిగాను. రాముని జీవితం, రాముని కష్టం, ఆయన సత్యం, న్యాయం, ధర్మం ఇవన్నీ నా మనస్సులో ప్రతిధ్వనించసాగాయి. రామాయణం నా కవిత్వం కాదు, అది సత్యానికి ప్రతిరూపం. ప్రతి మనిషి యొక్క జీవితం రామునిలా సత్యం, న్యాయం, ధర్మంతో నిండి ఉండాలనే నేను చెప్పాలనుకున్నాను. ఇప్పటికీ ఎన్ని యుగాలు మారినా, తరాలు మారినా నేను రచించినటువంటి రామాయణం, నా రామాయణం ప్రజల హృదయాల్లో జీవించే ఉంది. ఆ మాటలు, ఆ భావాలు ఇప్పటికీ ప్రజలని మంచి మార్గంలోనే నడిపిస్తూ ఉన్నాయి. నేనే రత్నాకరుడను, నేనే వాల్మీకి మహర్షిని, పాపం నుండి పరమాత్మను చేరినటువంటి సాక్షాత్ సాక్షిని. ధన్యవాదాలు. చూసారు కదండి గురుగారు చిన్నారి ప్రదర్శన. దాని మీద మీ స్పందన తెలియచేయండి. చిరంజీవి జ్ఞానవర్ధన్ సాయి వాల్మీకి మహర్షి యొక్క గొప్పదైనటువంటి మనోగత అంశాలను ఈ రోజున ఆ పిల్లవాడు సాక్షాత్తు వాల్మీకియే తనలో ఆవహించి తన హృదయంలో ఉండేటువంటి మాటను చెప్పాడా అన్నట్లుగా చాలా గొప్పగా ఆ వాల్మీకి హృదయ ఆవిష్కరణం చేశాడు ఆ పిల్లవాడు. ఎందుకంటే వాల్మీకి మహర్షి రచించినటువంటి ఈ రామాయణ గ్రంథమంతా కూడా రాముడి గురించి ఎంతో గొప్పగా మాట్లాడిందే కానీ వాల్మీకి మహర్షి యొక్క హృదయమును ఎక్కడా కూడా ఆవిష్కరణ లేదు. బహుశా వాల్మీకి మహర్షి గారు వచ్చి తన హృదయాంతరాళాల్లో ఉండేటువంటి భావనని తాను ఇప్పుడు ఈ క్షణం ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందో అంత చక్కగా మరి పిల్లవాడు మనకు ఎంతో చక్కగా మాటలన్నీ కూడా పొందుపరిచి చెప్పినాడు. నిజంగా రామనామము యొక్క గొప్పదనం ఏమిటి?
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పి కూడా అంటారు పెద్దలందరూ కూడా. మరి అంత గొప్పదైనటువంటిది వేదమే రామాయణంగా వచ్చింది. వేదవేద్యుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రామచంద్ర ప్రభువులాగా వచ్చాడు. మరి అటువంటి కావ్యాన్ని రచించినటువంటి వాల్మీకి స్థానంలో ఈ పిల్లవాడు ఈ రోజున చేసినటువంటి ఏకపాత్రాభినయం చాలా హృదయంగా ఎంతో గొప్పగా అందరినీ ఆకట్టుకునేలాగా చేయగలిగాడు. ఆ పిల్లవాడి యొక్క పేరులోనే ఉన్నది జ్ఞానవర్ధన్ అని చెప్పి. మరి ఇతను ఈ క్షణం నుండి సార్థక నామధేయుడులాగా వాల్మీకి మహర్షి యొక్క రామచంద్రుడి యొక్క అనుగ్రహంతో నిజంగా నిత్యము నిరంతరము జ్ఞానవర్ధనం చెందుతూ పిల్లవాడు వృద్ధిలోకి రావాలి అని మనసారా కోరుకుంటూ పిల్లవాడు ఎంతో చక్కగా ఈ ఏకపాత్రాభినయాన్ని ఆచరించాడు కనుక అతనికి చక్కని ఆశీర్వచనములు అందజేస్తూ ఉన్నాం. మూడవ అంశం కళా వైభవం. కళలు భగవంతుడు మానవులకు ఇచ్చిన వరాలు. సంగీతం మనసుకు ప్రశాంతతనిస్తుంది. నృత్యం హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. చిత్రలేఖనం మనసుకు ఊహల లోకాన్ని ఇస్తుంది. వాయిద్యం మనసుకు శ్రావ్యమైన స్ఫూర్తిని ఇస్తుంది. మరి మన చిన్నారులు ఏ కళారూపంలో ప్రదర్శన ఇస్తుందో చూద్దాం. వారిని ఆహ్వానించేద్దాం. గురుగారు నమస్కారం. నా పేరు దీక్షిత. నేను భారతీయ విద్యాభవన్లో 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు జ్ఞానశ్రీ. నేను శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు దాత్రిశ్రీ. నేను అట్లాంటిస్ ద వరల్డ్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మేము చేయబోయే కీర్తన శుక్లాంబరధరం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. औषधे चिन्तयेद् विष्णुं भोजने च जनार्दनं शयने पद्मनाभं च विवाहे च प्रजापतिं युद्धे चक्रधरं देवं प्रवासे च त्रिविक्रमं नारायणं तनुत्यागे श्रीधरं प्रियसङ्गमे दुःस्वप्ने स्मर गोविन्दं सङ्कटे मधुसूदनम् आनने नारसिंहं च पावके जलशा
చూశారు కదండి గురుగారు చిన్నారి ప్రదర్శన. దీని మీద మీ స్పందన తెలియచేయండి. విశేషమైనటువంటి మన భారతీయ సనాతన కళల వైపుకు పరుగులు తీయాలి. ఒక కళ మనకు అబ్బినా, విద్య అబ్బినా చాలు. ఈ లోకంలో కావలసినవన్నీ కూడా మన దగ్గరికి పరుగులు తీసి వచ్చేస్తాయి. మరి ఈ స్పష్టతని మనం అందరం కూడా జీవితంలో ప్రతి క్షణం కూడా గుర్తుంచుకొని మన జీవితాలకు అన్వయించుకొని మరి గోవిందుడి యొక్క అనుగ్రహంతో చాలా చక్కనైనటువంటి విద్యా ప్రపత్తులతో పాటుగా చక్కనైనటువంటి కళలను కూడా సముపార్జించుకోగలిగేటువంటి భాగ్యాన్ని మీరందరూ కూడా పొందాలి అని మనసారా ఆశీర్వాదం చేస్తూ ఉన్నాం. 4వ అంశం సాంప్రదాయ వస్త్రధారణ. సాంప్రదాయ వస్త్రధారణ అంటే మన సంస్కృతికి ప్రతిబింబం. మరి చిన్నారులు తన సృజనతో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు చిన్నారిని ఆహ్వానించేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు పి శరత్ చంద్ర. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను భారతదేశంలో అనేక భాషలు, జాతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నాయి. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క దుస్తులు ధరిస్తారు. నేను ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ వస్త్రధారణ గురించి చెప్పబోతున్నాను. దీనిని పంచా లేదా ధోతి అని అంటారు. దీనిని చొక్కా లేదా అంగవస్త్రం అని అంటారు. దీనిని కండువా లేదా ధోవతి అని అంటారు. వీటిని ఎక్కువగా గుడిలో, పూజల్లో, పెళ్ళిళ్ళలో, గృహ ప్రవేశంలో ధరిస్తారు. నాకు పంచకట్టు, నుదుటిన బొట్టు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చూశారు కదండి గురుగారు చిన్నారి ప్రదర్శన. దీని మీద మీ స్పందన తెలియచేయండి. చిన్నారి శరత్ చంద్ర భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రపు వస్త్రధారణ విశేషాల గురించి తెలియజేశాడు. ప్రపంచంలో ఏ ఇతర దేశాలలో కూడా లేనటువంటి ఎన్నో భిన్న భిన్నమైనటువంటి విశేష సంస్కృతులు, భాషలు, ఎన్నో రకాలైనటువంటి వస్త్రధారణ విధానాలన్నీ కూడా మన భారతదేశంలో ఎంతో గొప్పగా కొలువై ఉన్నాయి. మన భారతావని కర్మభూమి కదా. ఈ కర్మభూమిలో అనేక చోట్ల ప్రాంత ప్రాంతానికి కూడా ఒక్కొక్క పద్ధతిలాగా మార్పు ఎన్నో ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ ఆంధ్రదేశంలో ఉండేటువంటి ఆ వస్త్రధారణ విశేషాల్ని చిన్న పిల్లవాడైనా కూడా చక్కగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అయితే అబ్బాయి చెప్తూ ఉన్నాడు, ఇటువంటి వస్త్రధారణ విశేషించి పెళ్లిళ్లలో, ఆలయాలలో, గృహప్రవేశాలలో మాత్రమే చేస్తారు అని. కానీ ప్రాచీన కాలంలో మన పెద్దలు ఎప్పుడూ చేస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా ఇదే వస్త్రధారణలోనే ఉండేటువంటి వారు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనం ఆనందించవలసినటువంటి విషయం ఏమిటంటే కనీసం ఆలయాలు లేదా ఆలయ దర్శనము లేదా కొన్ని విశేష సందర్భాలలో అయినా చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తుతం ఆనందపడాలి. కానీ ఈ చిన్న పిల్లవాడు ఈ వస్త్రధారణ గురించి చెప్పినటువంటి అంశాన్ని గ్రహించి తరువాత తరం వారైనా కూడా ఇది మన నిజమైనటువంటి వస్త్రధారణ విధానమని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ నిజమైనటువంటి మన వస్త్రధారణే ఎంతో గొప్పగా అందంగా ఉంటుంది అనేటువంటి జ్ఞానాన్ని కూడా పొందే ప్రయత్నం తరువాత తరం వారు తప్పగా చేయాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బాల ముకుందం కార్యక్రమం ద్వారా చిన్నపిల్లల యొక్క మనస్సులో ఇటువంటి ఉత్తమమైనటువంటి భావాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ పిల్లవాడికి ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా నేర్పి పంపినటువంటి వారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గురుగారు చిన్నారుల గురించి ఒక మంచి మాట తెలియచేయండి. ఆశాయాః ఏ దాసాస్యుః తే దాసాస్యుః సర్వలోకస్య ఆశాదాసీయేషాం తేషాం దాసాయతే లోకాః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ భారతావనిలో
మనమందరం కూడా జన్మని పొందగలగడమే మహాభాగ్యం. ఎందుకంటే ఈ భారతావని కర్మభూమి. ఈ కర్మభూమిలో మనమందరం కూడా జన్మ ఎత్తిన తరువాత మన జీవితాలన్నీ కూడా ఏదో ఒక ఆశ వైపుకు పరుగులు తీస్తూ ఉంటాయి. నేనేదో దాన్ని సాధించేయాలి, నేనేదో అక్కడికి వెళ్ళి చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులన్నింటినీ కూడా సంపాదించేయాలి. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి ఆశలతోనే మన జీవితాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇంతమంది చిన్నారులు, మరి మీరందరూ కూడా బాలముకుందం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బాలముకుందం కార్యక్రమాన్ని కూడా తప్పక చూస్తూ ఉన్నారు కదా. మరి చిన్నారులైనటువంటి మీకు కూడా జీవితంలో ఏదో ఒక ఆశ ఉంటుంది. మరి ఆ ఆశ ఏ విధంగా మనం తీర్చుకోవాలి ఈ జీవితంలో? ఆ ఆశ ధర్మపరంగా ఉన్నదా లేదా? ఆ ఆశ సరైనటువంటిదా కాదా? ఈ విషయాలన్నింటినీ కూడా ఈ చిన్నారులుగా ఉన్నప్పుడే చాలా చక్కగా మన పెద్దలని, గురువులని, తల్లిదండ్రులని సంప్రదించి ఒక స్పష్టతని సముపార్జించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే అంటున్నారండి పెద్దలు, మనం అనుకున్నటువంటి ఆశ వైపుకు మనం వెళ్ళడం కాదు, సద్గురువులను గనక మనం ఆశ్రయించినట్లయితే, చక్కగా భగవత్ ప్రార్థనం కనుక ఆచరించినట్లయితే ఆ ఆశయే మనకు వశమవుతుంది అంటున్నారు. అందుకే చెప్తున్నారండి, ఆశాయాహ ఏ దాసాస్యు తే దాసాస్యు సర్వలోకస్యా. మనం కనుక ఏదైనా ఒక ఆశకి దాసులమయ్యాము అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం దాసులం అయిపోవాలి. అలా ఎప్పటికీ కూడా కాకూడదనేటువంటి స్పష్టతని ఈ చిన్నారి వయస్సు నుండే మనం అందరం కూడా పెంపొందించుకోవాలి. అది ఏ ఆశ ఉన్నప్పటికీ కూడా మనం దాని వెంట పరిగెట్టరాదు, అదే మన వెంట వచ్చేలాగా మనం కష్టపడాలి. మనమందరం కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మన జీవితంలో మన యొక్క బలమేమిటో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే ఆశా దాసీ యేషాం తేషాం దాసాయతే లోకాః. మీరు దేన్నైతే ఆశపడుతూ ఉన్నారో ఆ ఆశే వచ్చి మీకు దాసి అవుతుంది. ఆ ఆశ ఎప్పుడైతే మీకు దాసి అవుతుందో సకల లోకమంతట్లో కూడా మీరు చాలా గొప్పవారుగా కొనియాడబడతారు. చూశారా, మన పెద్దలు, మన మహర్షులు ఎంత చక్కనైనటువంటి జీవన విధానాన్ని, జీవితంలో ఏ స్పష్టత మనకు ఉండాలో అటువంటి స్పష్టతని చాలా గొప్పగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ స్పష్టతని ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా చిన్నారులైనటువంటి మీరందరూ కూడా మీ హృదయాలలో ఈ స్పష్టతని గర్భితం చేసుకొని చాలా చక్కగా ఉన్నతమైనటువంటి సంస్కారముతో, ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో మీ జీవితంలో విజయపథంలో ముందుకు వెళతారు అని మనసారా ఆశిస్తూ ఉన్నాం. చూశారు కదండి బాలముకుందం కార్యక్రమం. మరికొంతమంది చిన్నారులతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.